ప్రెగ్నెన్సీలో పార్ట్ 9 కంటిన్యూషన్ వీడియో ఇది. ఇక 45 డేస్‌కి అయితే లైట్‌గా బ్లీడింగ్ స్టార్ట్ అయ్యాక హాస్పిటల్ వెళ్ళినాము. అప్పటిదాకా లైట్ తీసుకున్నాం అన్నట్టు. జస్ట్ 45 డేసే కదా, ఇంత తొందర ఏం తెలీదు కదా అని ఇంటికాడనే ఉండిపోయినాము. ఇక 45 డేస్‌కి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్కాన్ చేసిండు. ఇక గ్రోత్ అయితే లేదు, 90% అయితే ప్రెగ్నెన్సీ ఆగదు, బట్ 10% ఛాన్స్ ఈస్ దేర్ అని ప్రెగ్నెన్సీ ఆగడానికైతే ఇంజెక్షన్ వేసిండు, టాబ్లెట్స్ ఇచ్చిర్రు. ఇక నేను ఇంటికి వచ్చిన తర్వాతనైతే బ్లీడింగ్ అనేది ఎక్కువగా స్టార్ట్ అయింది. అదే రోజు 45 డేస్ ప్రెగ్నెన్సీ అయితే పోయింది. ఇక నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ అని తెలియక లైట్ తీసుకొని లాంగ్ జర్నీస్ అయితే ఎక్కువగా చేసిన. నా మ్యారేజ్ అయితే మేలో అయ్యింది, ఫుల్ ఎండలు. ఇక పెళ్ళి అయినాక కొత్త జంటను అటు ఇటు తీసుకువెళ్ళి అందరు నాన్ వెజ్ వండుతారు కదా, ఇక నేనైతే గట్టిగా చంపిన. ఇక బాడీ కూడా బాగా హీట్ అయినట్టుంది ఆ ఎండలకు, నేను తిన్న నాన్ వెజ్కు. మేబీ ఇవే రీజన్స్ వల్ల అయితే నాకు మిస్క్యారేజ్ అయి ఉండొచ్చు. ఇక ఆఫ్టర్ మ్యారేజ్ ఏ హెల్త్ ఇష్యూ లేకుండా రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ డిలే అయితే మాత్రం లైట్ తీసుకోకుర్రి, వన్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోర్రి మనకి. ఎందుకంటే ఫస్ట్ 3 మంత్స్ చాలా ఇంపార్టెంట్ కదా. కంటిన్యూషన్ వీడియోని అయితే చూసేయండి.